జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి మహదేవాపూర్ మండలం అన్నారం గ్రామంకు వెళ్లే రోడ్డు మధ్యలో పెద్ద చెట్టు ఒకటి రోడ్డుకు ఇరువైపులా విరిగిపడింది. దీంతో ఎవరూ కూడా పట్టించుకోకపోవడంతో వెహికల్స్ పై వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని కొందరు వ్యక్తులు జయశంకర్ ఫౌండేషన్ వారికి ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే స్పందించిన జయశంకర్ ఫౌండేషన్ టీం సభ్యులు రోడ్డుపై అడ్డంగా పడిన చెట్టును చిన్న చిన్న ముక్కలుగా నరికి రోడ్డుపై ఉన్న భారీ వృక్షాన్ని కూడా పక్కకు తొలగించి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డుపైన వెళ్తున్న పలువురు ప్రయాణికులు జయశంకర్ ఫౌండేషన్ చేసిన పనికి హర్షం వ్యక్తం చేశారు. ఇట్లా బొడి పడేనా ఉప్పకాగు గొడ్డలు రివర్స్ కొడుతుంది. కొట్టారు ఫస్ట్ కొడితే ఇది తిరిగి పడుతుంది. అది పోవచ్చు అంతా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అన్నారం గ్రామానికి వెళ్లే మధ్య దారిలో నైట్ వచ్చిన వర్షానికి భారీ వృక్షం నేలమట్టమైంది. ఇరువైపులా అడ్డంగా ఉండడంతో వచ్చే ప్రయాణికులకు కానీ వచ్చే బైక్లకు కానీ కార్లకు కానీ చాలా ఇబ్బంది అవుతున్న సమయంలో కొందరు వ్యక్తులు మా జయశంకర్ ఫౌండేషన్కు ఫోన్ చేసి విషయం చెప్పడంతో అన్న ఎవరు పట్టించుకుంటలేరని మేము స్పందించి వెంబడే వచ్చి ఇక్కడ స్తూపం వద్ద అడ్డంగా ఉన్న ఈ వృక్షాన్ని తుక్కుతుక్కుగా కొంచెం ముక్కలుగా నరికి రోడ్డుకు సైడ్కు జరపడం జరిగింది.